అందరూ తప్పకుండా రండి. మన కూకట్పల్లిలో మర్రి గోల్డెన్ డైమండ్స్, ది ఆనెస్ట్ జ్యువెలర్. వెల్కమ్ టు తెలుగు పాపులర్ టీవీ. ఒకవైపు ప్రపంచాన్ని యుద్ధం వైపు నెట్టేస్తున్న సూపర్ పవర్ అమెరికా, మరోవైపు అదే యుద్ధాన్ని పాపం అని ప్రకటిస్తున్న ప్రపంచ ఆధ్యాత్మిక నేత పోపు వెర్సెస్ ట్రంప్. ఇప్పుడు యుద్ధం కేవలం గన్స్తోనే కాదు, ఆలోచనతోటి కూడా నడుస్తోంది. వార్ వెర్సెస్ కాన్సైన్స్. ఇప్పుడు మనతో ఉన్నారు జియో పొలిటికల్ అనలిస్ట్ సురేష్ కొచ్చటిల్ గారు. నమస్కారం సురేష్. నమస్కారం పవన్ గారు. ఈ పోపు వెర్సెస్ ట్రంప్, దీన్ని ఎట్లా మనం ఇగో క్లాష్గా చూడాలా, లేకపోతే ఐడియాలజీ క్లాష్ అనుకోవాలా? యాక్చువల్లీ మీరు పోప్ స్పీచ్, ఈ పోప్ ఒక్కరే గారు, ఎన్నో పోపుల నుంచి మాట్లాడుతున్నారు. వాళ్ళొక యుద్ధం వ్యతిరేకమే. వారు ఎప్పుడైనా యుద్ధం చేయాలని ఎప్పుడు చెప్పరు. ఈ పోపు అమెరికా నుంచి వచ్చింది పోపు, ఎవరు చెప్పరు. యు సీ ఎనీ పోప్, ఎనీ స్వామి, ఎనీ ముల్లా, వాళ్ళందరూ అంటారు యుద్ధం చేయకూడదు, అందరూ పీస్ఫుల్గా ఉండాలి, అందరు కలిసి ఉండాలి అని చెప్తారు. అది వాళ్ళ యూజువల్ స్టేట్మెంట్. అది వాళ్ళు చర్చ్లో చెప్పినా కానీ, మస్జిద్లో చెప్పినా కానీ, టెంపుల్లో చెప్పినా కానీ. అండ్ మోర్ సో క్రిస్టియన్ డినామినేషన్ వాళ్ళకి ఎప్పుడు ఉంటుంది స్నేహంగా ఉండాలి. లుక్ అట్ జీసస్ క్రైస్ట్ హౌ యూ వాస్. అది సో పోప్ ఒక పొలిటికల్ స్టేట్మెంట్ లాగా ఇప్పుడు అల్జియర్స్ టూర్ చేస్తున్నారు ఆయన. సో 5 నేషన్ ఆఫ్రికన్ టూర్, అండ్ అల్జీరియా ఈజ్ అ ముస్లిం కంట్రీ. సో ఆయన న్యాచురల్లీ అక్కడ వెళ్ళేటప్పుడు ఇంకా 2 బాంబులు వేయరా అని చెప్పరు ఆయన. యుద్ధం ఆపుతాం, యుద్ధం బాగుండదు, ఇది చేసింది కరెక్ట్ కాదు అన్నారు జనరల్ స్టేట్మెంట్. ప్రెసిడెంట్ ట్రంప్ ఏం చేయాలండి అంటే, ఈ షుడ్ జస్ట్ ఇగ్నోర్డ్ ఇట్. ఎందుకు పోప్తో పెట్టుకోవడం? ఇప్పుడు చూడండి ఎంత మెస్ అయిపోయిందని. ఆయన చెప్తూ ఉంటాడు, ఏదో చెప్పే ఉంటాడు పొలిటికల్ స్టేట్మెంట్. యుద్ధం ఆపండి అని చెప్పి ఆయన ఎక్కడ గల్ఫ్లో జరిగే యుద్ధం అని చెప్పలేదు, ఎక్కడ ఇజ్రాయెల్ పేరు తీసుకోలేదు, ఎక్కడ లెబనాన్ పేరు తీసుకోలేదు, ఏం చెప్పలేదు ఆయన ఎక్కడ. జనరల్గా యుద్ధాన్ని గురించి మాట్లాడారు. యుద్ధం జరగకూడదు, ఇట్ ఈస్ ఎంతోమంది చనిపోతున్నారు, లైఫ్స్ అలా. అది యూజువల్ పొలిటికల్ పాయింట్ స్టేట్మెంట్. అది దాంట్లో కొత్తదేం లేదు. పాత స్పీచ్లు కూడా తీసుకొని ఏదైనా పోప్ తీసుకోండి, అది యూజువల్ ఇట్లనే మాట్లాడతారు. అక్కడ లేకుండా ఇక్కడ లేకుండా ఎవరిని టచ్ చేయకుండా పొలిటికల్గా మాట్లాడతారు. ప్రెసిడెంట్ ట్రంప్ కోపం ఏమొచ్చిందంటే, దిస్ ఈజ్ అన్ అమెరికన్ పోప్. ఫస్ట్ టైం ఆఫ్టర్ లాంగ్ టైమ్. ఐ డోంట్ థింక్ రీసెంట్ హిస్టరీ. రెగ్యులర్ ఎక్కడి నుంచి ఉంటారు పోప్స్? ఎక్కువ యూజువల్లీ యూరోపియన్ సైడ్ నుంచే ఉంటారు అందరూ. ఓకే, అప్పుడప్పుడు లాటిన్ అమెరికన్ కొంచెం వచ్చి కొంతమంది వచ్చారు. సో ఈ పరిస్థితి ఇప్పుడు ఆయన ఒక స్టేట్మెంట్, ట్రంప్ డ్యామేజింగ్ ఇంకో స్టేట్మెంట్ ఏమి ఇచ్చానంటే, ఇదంతా పోనీయండి పక్కన పెట్టచ్చు. ఈయన పోప్గా ఎలక్ట్ అయినా, నేను ప్రెసిడెంట్ అయినా అని చెప్పి ఈయన ఎలక్ట్ అయ్యింది పోప్గా, లేకుంటే వాటికన్లో కూర్చుంటే పక్కన. చాలా అవమానించినట్టు, తప్పు కదా అది. వాళ్ళ సెలక్షన్ ప్రాసెస్ కార్డినల్స్ అందరు కలెక్ట్ అవుతారు. ఫస్ట్ రౌండ్, సెకండ్ రౌండ్, ఫైనలీ సెలెక్ట్ అయిన తర్వాత సిస్టీన్ చాపెల్ నుంచి ఒక వైట్ స్మోక్ ఇడుస్తారు పైన చిమ్మిలీ నుంచి, అంటే సెలక్షన్ అయిపోయింది అని. సో వాళ్ళ కార్డినల్స్ నడిమింటి నుంచి ఒకరిని పోప్గా సెలెక్ట్ చేస్తారు. సో అది పాలిటిక్స్ ఉందా అంటే దాంట్లో కూడా పాలిటిక్స్ ఉంది, లేదని లేదు. కానీ ఒక అమెరికన్ పోప్ కావడం అనేది చాలా కష్టం. అది అసలు మనం ఊహించలేము, జరగలేదు ఇప్పుడు దాకా. సో దిస్ వాజ్ అ గుడ్ స్టేట్మెంట్. సపోర్ట్ చేసే బదులు నేను వచ్చిన తర్వాతనే ఆయన పోప్ అయ్యండి, లేకుండా ఆయన ఒక వాటికన్ల పక్కన కూర్చుంటుంది ఎక్కడో అని చెప్పి, విచ్ ఇస్ అబ్సల్యూట్లీ నాట్. ఐ థింక్ ట్రంప్కి ఎవరు అడ్వైజ్ ఇస్తున్నారో లేకుండా ఎవరు అడ్వైజ్ ఇవ్వట్లేదో అర్థం కావట్లేదు పవన్ గారు. ఇది ఒక్కరే కాదు, మీరు చూస్తుంటారు ఈ యుద్ధం మొదలైనప్పటి నుంచే ఆయన, దానికన్నా ముందు కూడా అనుకోండి, టారిఫ్ల గురించి మాట్లాడుతున్నప్పుడు ఒక అరెగెన్స్ ఉంటుంది. ఇవాళ కూడా చూడండి ఆయన మాట్లాడితే ఏమన్నారు, నాకు స్టేట్ ఆఫ్ హార్మోస్ సంబంధం లేదు యాక్చువల్లీ అన్నాడు. ఎందుకు? నా దగ్గర మస్తు ఆయిల్ ఉంది. ఓకే, మీరు ఇరాన్ అండ్ రష్యాని కలుపుకుంటే వాళ్ళకన్నా ఎక్కువ ఆయిల్ యూఎస్ఏ దగ్గర ఉంది. నెక్స్ట్ ఇయర్ అయితే దీనికన్నా డబుల్ అవుతుంది. ఎందుకు ఇదంతా పాంపస్ స్టేట్మెంట్? ఎందుకు? మీరు స్టార్ట్ చేశారు యుద్ధంతో. ఈ స్టేట్ ఆఫ్ హార్మోస్ ఏ ప్రాబ్లం లేకుండే ముందు, షిప్లు అన్నీ వస్తుండే పోతుండే. మీరు అక్కడ వెళ్ళి ఈ బాంబులు వేసిన తర్వాత దాని నుంచి వచ్చిన కాంప్లికేషన్ వాజ్ స్టేట్ ఆఫ్ హార్మోస్. అది మీరు యాంటిసిపేట్ కూడా చేయలేదు, అది మీ తప్పు. ఇదంతా అయిన తర్వాత నా దగ్గర ఆయిల్ మస్తుండే, కావాలంటే వచ్చి నాది వచ్చి కొనుక్కోండి అంటే అసలు ఏంటది? ఇంకొకని షాపు మొత్తం తగలబెట్టేసి నేను కొత్త షాప్ పెట్టుకొని అక్కడ రాండి అందరూ అని చెప్తే ఎట్లా ఉంటుంది? కరెక్ట్. యూ హ్యావ్ డిస్ట్రాయిడ్ వన్ కంప్లీట్ చోక్ పాయింట్. ఇవాళ సింగపూర్ పార్లమెంట్ నుంచి కూడా ఒక స్పీచ్ చూశాను నేను, చాలా బాగుండేది. ఐ థింక్ వన్ ఆఫ్ ద ఎంపీస్ ఆర్ వాట్ ఇస్ ద మినిస్టర్, ఐఎమ్ నాట్ ష్యూర్. ఆయన మాట్లాడుతూ అన్నారు, ఆయన వివియన్ అని చెప్పి, ఈజ్ అన్ ఇండియన్, ఐ థింక్ ఇండియన్ ఆరిజిన్ ఎంపీ. ఆయన అన్నారు, యూ థింక్ స్టేట్ ఆఫ్ హార్మోస్ ఇస్ ఎ చోక్ పాయింట్?
మలక్కా స్ట్రేట్స్కి రండి, సింగపూర్ స్ట్రేట్స్కి రండి, 2 నాటికల్ మైల్సే ఉన్నాయి. ఆపాలంటే మేము ఆపొచ్చు. ఓకే, స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్ కన్నా ఎక్కువ సింగపూర్ స్ట్రేట్స్ అండ్ మలక్కా స్ట్రేట్స్, ఇట్ క్యారీస్ మోర్ దెన్ డబుల్ ఆయిల్ దట్ వాట్ ఈస్ క్యారీడ్ బై త్రూ స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్. మేము కావాలంటే రేపు బ్లాక్ చేయొచ్చు, దాన్ని కూడా మేము చేయం. బికాస్ ఇంటర్నేషనల్ వాటర్వేగా ఉంటుంది. ట్రంప్ ఒక స్టేట్మెంట్ ఇచ్చారు, నేను చూసుంటారు, ఇంకోటి 14 షిప్లు పోయినాయి అక్కడి నుంచి అని చెప్పి. దాని పేర్లో లేకుంటే దాని ఫ్లాగో లేకుంటే దాని ఓనర్షిప్ ఎవరైనా మాట్లాడలేదు. అది ఏం తీసుకెళ్ళారో అది కూడా చెప్పట్లేదు. ఆయిల్ తీసుకెళ్లారా లేకుంటే కంటైనర్ కార్గో ఉండేనా ఏంటని అసలు డీటెయిల్స్ ఏం లేవన్నమాట. సో మీరు చూసుంటారు లాస్ట్ 24 అవర్స్లో చాలా క్వైట్ ఉంది, ఏం చెప్పట్లేదు. సడన్గా ఇరాన్ ఒక కొత్త ప్రతిపాదన తీసుకొచ్చారు. సరే మీరు స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్ బ్లాక్ చేస్తారు కదా, అటువైపు ఒక రెడ్ సీ అని ఉంది. మా ఫ్రెండ్స్ కూర్చున్నారు అక్కడ, హూతీలు. మేము అది బ్లాక్ చేయబోతున్నాం. ఇప్పుడు మీరేం చేస్తారు చెప్పండి? సౌదీ అరేబియా ప్యానిక్ అయ్యారు, ఎందుకంటే దట్ ఈస్ ద పోర్ట్ ఫర్ సౌదీ అరేబియా. ఎక్కువ మిగతా వాళ్ళకి అక్కడ ఎక్కువ అవసరం లేదు. కువైత్ కానీ బహ్రెయిన్ కానీ వీళ్ళ ఖతర్ వీళ్ళకి అసలు అవసరం. ఇట్ ఇస్ సౌదీ అరేబియాస్ ఇన్సిస్టెన్స్, రెడ్ సీ. అది ఇక్కడ బ్లాక్ చేస్తే దెన్ సౌదీ అరేబియాకి అటువైపు నుంచి ఉన్న బిజినెస్ కూడా పోతుంది. ఇది పెద్ద ఇష్యూ. వీళ్ళు మొన్నదాకా ఏం చెప్పారంటే సౌదీ అరేబియా యూఎస్కి చెప్తున్నారు ఇరాన్ని ఫినిష్ చేసేసేయండి వన్స్ ఫర్ ఆల్ అని చెప్పేసి. పొలిటికలీ కరెక్ట్ ఉండొచ్చు అది కూడా స్టేట్మెంట్, ఎందుకంటే సౌదీ అరేబియాకి ఇరాన్కి ఎప్పుడు పడదు, ఇప్పుడు కాదు, పాత స్టోరీలు అది. ఓకే, సౌదీ అరేబియా ఒక్కటేసారి బాంబింగ్ చేశారు, అది కూడా హూతీల మీద చేశారు, ఇప్పుడు కాదు, అది కూడా కొన్ని సంవత్సరాల ముందు జరిగింది. యూజువలీ వాళ్ళు గొడవకి వెళ్ళరు వాళ్ళు, సో వాళ్ళు పని చూసుకుంటారు, కానీ ఇట్లాంటి యుద్ధం ఏం చేయలేరు వాళ్ళు. కానీ లేటెస్ట్ అడ్వాన్స్ వెపన్స్ అన్నీ తెచ్చి పెట్టుకుంటారు. ఇస్ ద ఫస్ట్ టైం వేర్ సౌదీ అరేబియా మీద బాంబు వచ్చి పడింది, ఫస్ట్ టైం ఇది రీసెంట్ హిస్టరీలో. వాళ్ళ మీద వాళ్ళు ఎప్పుడు బాంబులు పడలేదు. ఇరాన్ ఇప్పుడు ఫైర్ చేసినప్పుడు జరిగింది, అరామ్కో మీద, మిగతా రిఫైనరీస్ మీద కొట్టినప్పుడు. పవన్ గారు, ఇది సిచ్యువేషన్ ఎట్లా అయిపోయిందంటే ఇప్పుడు ఐ బ్లాక్ యువర్ బ్లాక్ అని చెప్పేసి అయిపోయింది. వీళ్ళ కార్టూన్ చూశాను ఒకటి, ట్రంప్ కమ్యూనిక్ చెప్తున్నా అయోతోళ్ళకి, ఐ బ్లాక్ యువర్ బ్లాక్, సింపుల్. మీరు అక్కడ బ్లాక్ చేస్తే నేను ఇక్కడ బ్లాక్ చేసేస్తాను. ఇప్పుడు మిగతా షిప్స్ బయటికి వెళ్తున్నా అనగానే స్టామర్ ఒక స్టేట్మెంట్ ఇచ్చారు, ఐ అపోజ్ ఆల్ దీస్ బ్లాకేడ్స్ అని చెప్పేసి. అది బహుశా ట్రంప్ నిద్రపోతున్నారేమో ఆ టైంలో, లేకుంటే ఆయన లేచి స్టామర్ని కూడా వాయించేస్తుండే. ఓకే, యాజ్ ఇట్ ఈస్ హీ డజన్ లైక్ హిమ్, ఆయన నచ్చదు స్టామర్ అంటే. ముందే చెప్పారు చూడండి, వీక్ ఫెలో అది ఇది అని చెప్పేసి. కానీ ఇక పోప్ని ఈజ్ అ వీక్ పర్సన్, ఆయన క్రైమ్ ఎంకరేజ్ చేస్తారు, ఆయనకి న్యూక్లియర్ బాంబ్ గురించి ఏం తెలుసు, ఇదని చెప్పడానికి ట్రంప్ ఐ థింక్ ఈ మేడ్ అ బ్లండర్. దానికోసం చూడండి, మీరు మేజర్ పార్ట్ ఆఫ్ వాళ్ళ ఓటింగ్ బేస్ క్యాథలిక్స్ యుఎస్లో. విత్ ఇన్ యాజ్ ఇట్ ఈస్ క్యాథలిక్స్ బిగ్ బేస్ ఉంది అక్కడ. మనం ఎప్పుడు చెప్తాం సెక్యులర్ కంట్రీ, అమెరికా ఓపెన్గా చెప్పారు వీఆర్ ఎ క్యాథలిక్ నేషన్. అదర్ హిందువులు ఉండొచ్చు, ముస్లిమ్స్ ఉండొచ్చు, ఎవరైనా ఉండొచ్చు, వీఆర్ ఎ క్యాథలిక్ నేషన్. మన భారతదేశంలో మన హిందూ నేషన్ చెప్పుకుంటే ఆలోచించండి, అయిపోయింది కథ. మోదీ గారిని వాయించేస్తారు నెక్స్ట్ డే మార్నింగ్ అందరు కలిసి. కానీ అక్కడ వాళ్ళు చెప్పడానికి భయం లేదు. ఈవెన్ యూకే దే ఆర్ వెరీ క్లియర్, వీఆర్ అ ప్రొటెస్టెంట్ నేషన్. ఓకే, ఇప్పుడు వీళ్ళ బేస్లో, మాగా బేస్లో చాలామంది పెద్ద దాంట్లో క్యాథలిజం, వాళ్ళ రిలీజియన్ ఇస్ వెరీ పవర్ఫుల్. ఎండ్ ఆఫ్ ద డే ఇప్పుడు మీరు పోపుని తిట్టంగానే న్యాచురల్లీ ఆ బేస్ రియాక్ట్ అవుతుంది. యూరోప్ దగ్గర అవుతుంది మొత్తం పోపు మాటలకి. ఇక్కడ కూడా జరిగింది యూఎస్లో. ఎందుకు మన హైదరాబాద్లో కండెమ్ చేశారు, వాళ్ళ పేపర్లో వచ్చింది. హైదరాబాద్లో ఉన్న క్యాథలిక్స్ అందరు కలిసి వాళ్ళ బాడీ కలిసి వాళ్ళకి స్టేట్మెంట్ ఇష్యూ చేస్తారు, ట్రంప్ అపాలజైజ్ చేయాలి, లేకుంటే మేము ట్రంప్ అన్నారు ఇవాళ పొద్దున్న నేను అపాలజైజ్ చేయను, ఏం చేయను. అంటే పోపు మాటలు గ్రౌండ్ రియాలిటీని, ఈ వెస్ట్ ఏషియాలో వారు గ్రౌండ్ రియాలిటీని ఏదైనా మారుస్తుందా, లేకపోతే సింబాలిక్గా ఉండిపోతాయి మాట? సింబాలిక్ సార్, నేను చెప్పాను చూడండి. ఏ పోప్ అయినా మాట్లాడుతున్నావు డిప్లొమాటిక్గా మాట్లాడతారు వాళ్ళు, పొలిటికల్ స్పీచెస్ ఇవ్వరు వాళ్ళు. ఎక్కడైనా యుద్ధం జరుగుతుంది, యుద్ధం ఎందుకు? ఓకే, అందరు శాంతిగా ఉండాలి కదా, మనుషులు చనిపోతున్నారు, దేవుడికే ఉంది పవర్ తీసుకెళ్ళడానికి, జీవితం ఉండాలన్నా లేకుండా మీరు ఎందుకు చేస్తున్నారు, ఇదన్నీ యూజువల్ స్టేట్మెంట్స్. ఇది కూడా అదే జరిగింది, నథింగ్ డిఫరెంట్. ఇఫ్ ఐ వాజ్ ప్రెసిడెంట్ ట్రంప్స్ పొలిటికల్ అడ్వైజర్, ఐ వుడ్ హావ్ టోల్డ్ హిమ్ కీప్ క్వైట్, డోంట్ రియాక్ట్ టు ఇట్. ఓకే, పివి నరసింహారావు గారి పాలసీ ఒకటి ఉండే, మీకు గుర్తుంటుంది, టేక్ నో యాక్షన్ సో దట్ ద ప్రాబ్లమ్ విల్ గో అవే. అదే ఒక యాక్షన్. ఆలోచించండి, అది ఇట్ వర్క్డ్ ఆల్సో ఫర్ నరసింహారావు. ఒక్కొక్కసారి డిప్లొమసీలో ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది. మీరు జయశంకర్ గారిని చూసుంటారు,
ఆయన ఎక్కడ మాట్లాడాలో అక్కడ మాట్లాడతారు, ఎక్కడ మాట్లాడకూడదు అక్కడ మాట్లాడరు. ఎందుకంటే అన్నెసరీ వై డూ వాంట్ క్రియేట్ ప్రాబ్లమ్స్. దాని ఆపోజిట్ మన షబాజ్ షరీఫ్, ఆయన పక్క నుంచి ఒక సైక్లోన్ పోతే కూడా నేను పంపించిన సైక్లోన్ అంటాడు వాడు. అట్లాంటి మాట్లాడతాడు ట్రంప్ లాగానే. అంటే ఈ పోపు మాటల వల్ల రిలీజియస్ వాయిస్ ఇన్ఫ్లుయెన్స్ ఏదైనా పెరుగుతుంది ఇంకా కొత్తగా? సార్ రిలీజియన్ అనేది ఇంగ్లీష్లో అన్న రిలీజియన్ ఇస్ అన్ ఓపియం ఫర్ ద మాసెస్ అని. అవును. ఓకే, మీరు తెలుగులో దాన్ని అనువాదం చేయొచ్చు, కానీ రిలీజియన్ ఇస్ అన్ ఓపియం ఫర్ ద మాసెస్. సో మీరు రిలీజియన్ తీసుకొస్తే, అది మన దగ్గర కూడా అంటారు హిందుత్వ గురించి మాట్లాడుతున్నప్పుడు, మతం అనేది సామాన్యులకి ఏదో వస్తుంది అనేది ఒక డ్రగ్ లాగా ఉంటుంది. సో మన దగ్గర కూడా అదే ప్రాబ్లం. మీరు యూనిఫై చేయాలంటే కూడా యూ కెన్ యూస్ రిలీజన్. హిట్లర్ యూస్డ్ జర్మన్ థియసిస్, జర్మనీని చాలా పెద్ద దేశం చేయాలని చెప్పి హిట్లర్ది ఒక ఆలోచన ఉండే. నోబడీ కెన్ ఫాల్ట్ ఇన్ ఫర్ దాట్. ఓకే, ఆయన చేసిన పని పొలిటికల్ వైజ్ ఇట్ డిడ్ డిజాస్టర్. అది మీరు హ్యూమన్ రైట్స్ అంతా పక్కన పెట్టండి. బట్ యాజ్ అ కాన్సెప్ట్ ఆయనకు అది ఉండే. గ్రేటర్ జర్మనీ, దాన్ని పోలాండ్ని ఆక్యుపై చేయాలి, ఫ్రాన్స్ని ఆక్యుపై చేస్తే పెద్ద జర్మనీ తయారవుతుంది. దట్ వాజ్ హిస్ లుక్అవుట్. సో పోప్స్ ఎప్పుడూ ఉన్నారు, చాలామంది పోప్స్ మాట్లాడరు అసలు. వాళ్ళు రెగ్యులర్ డ్యూటీలోనే ఉంటారు. ఏదో ఒక దేశంలో ట్రావెల్ చేస్తున్నప్పుడు ఏదో ఒక పొలిటికల్ స్పీచ్ ఇచ్చారు అంతే. ఇది కూడా ఇచ్చుడో జస్ట్ కెప్ట్ క్వైట్. జీసస్ ఫోటో ట్రంప్ మళ్ళీ డిలీట్ చేయడం అదే పెద్ద డిజాస్టర్ అది. అదే అర్థం కావట్లేదు పవన్ గారు. ఇంత పవర్ఫుల్ మనిషి మన దగ్గర, చిన్న చిన్న కార్పొరేట్స్ మన భారతదేశంలో మంచి పిఆర్ ఏజెన్సీని పెట్టుకొని, మంచి పిఆర్ స్టాఫ్ని పెట్టుకొని, ఇమేజ్ బిల్డింగ్ కోచెస్, స్పీచ్ రైటింగ్ కోచెస్. నన్ను అడుగుతారు చాలామంది ఇక్కడున్న సిఇఓస్, ఎండి, చైర్మన్ వాళ్ళు, సురేష్ గారు నేను ఒక స్పీచ్ ఇవ్వబోతున్నాను ఒక కాన్ఫరెన్స్లో, కెన్ యూ రైట్ సమ్ పాయింట్స్ ఫర్ మీ అని. నేను అడుగుతాను ఫస్ట్, మీరు ఏం మాట్లాడబోతుంది, మీకు ఏం మైండ్లో ఏముందని అడిగి దాన్ని బట్టి రాస్తాను. అందరు అమెరికన్ ప్రెసిడెంట్కి ఫెంటాస్టిక్ స్పీచ్ రైటర్స్ ఉన్నారు. ఇన్ఫ్యాక్ట్ అమెరికాలో టాప్ పెయిడ్ జాబ్స్లో, మీరు ఐటీ అంతా పక్కన పెట్టండి, టాప్ పెయిడ్ జాబ్స్లో లాయర్స్ ఉంటారు, స్పీచ్ రైటర్స్ ఉంటారు. దే ఆర్ బిగ్ టైమ్ పెయిడ్ అన్నమాట. ఎందుకంటే మీరు ఒక పొలిటికల్ స్పీచ్ ఇచ్చినప్పుడు డ్రాఫ్ట్ ఒక 15 సార్లు కరెక్షన్ జరుగుతుంది దానికి. అది ట్రంప్ అంటే ఇంకెలా ఉంటుంది అది. కానీ ఈయన అది కాదు కదా, మీరు చూసుంటారు, ఈ స్పీక్స్ ఆఫ్ ద కఫ్. ఈ ఆఫ్ ద కఫ్లోనే చాలా మటుకు మన దగ్గర కూడా చూస్తుంటారు. మీరు కొంతమంది పొలిటీషియన్స్ బ్లండర్ చేస్తారు. వాళ్ళు ఒక మైక్ 10 మంది మైక్ తీసుకొచ్చి ముందు పెట్టంగానే ఆడు స్టార్ట్ చేస్తాడు, ఏమో చెప్పేస్తాడు, వాళ్ళు అపరిచితుడు వచ్చేస్తాడు బయటికి అంతే. ఇది ట్రంప్తో ఇదే జరుగుతుంది. వెన్ హీ స్పీకింగ్ ఫ్రమ్ ఎ ఫార్మల్ టెలిప్రాంప్టర్ నుంచి మాట్లాడుతున్నాడు, ఆయన కంట్రోల్ ఉంది ఆయన మీద. ఆయన ఫ్రీగా ఎయిర్క్రాఫ్ట్ దగ్గర ఎయిర్ ఫోర్స్ వన్ ఎక్కడానికి వెళ్ళే ముందు కొంతమంది మైక్ పెట్టి, ప్రెసిడెంట్ ట్రంప్ వాట్ యు హావ్ టు సే అబౌట్ పోప్ అనగానే ఆయన ఫుల్ స్పీచ్ ఇచ్చేస్తాడు. సో దిస్ ఈజ్ వాట్, ఆ కంట్రోల్ లేదు ప్రెసిడెంట్ ట్రంప్కి. ఆ కంట్రోల్ తీసుకురావాల్సింది చాలా ఇంపార్టెంట్. మీరు మళ్ళీ 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 చెప్పక్కర్లేదు దట్ ది యుఎస్ హెస్ గాట్ ద వరల్డ్స్ గ్రేటెస్ట్ నేవీ, గ్రేటెస్ట్ ఎయిర్ ఫోర్స్, గ్రేటెస్ట్ ఆర్మీ. తెలుసురా బాబు, మళ్ళీ మళ్ళీ ఎందుకు చెప్తున్నావు? వై ఆర్ యూ రీఎన్ఫోర్సింగ్ ఇట్? వీ గాట్ సో మచ్ ఆఫ్ ఆయిల్, వీ నో యూ గాట్ సో మచ్ ఆఫ్ ఆయిల్, యూ డోంట్ హ్యావ్ టు రిపీట్ ఇట్ అగైన్ అండ్ అగైన్ అండ్ అగైన్. ఏదో చిన్నపిల్లలకు చెప్తున్నట్టు చెప్తున్నాను, ఏదో మర్చిపోతాడు ఆడని చెప్పి ఇంకోసారి చెప్తున్నాను నేను అని చెప్పేసి. దిస్ ఈజ్ ప్రెసిడెంట్ ట్రంప్స్ ప్రాబ్లమ్. ఐ థింక్ ఆ ఇమేజ్ బిల్డింగ్లో పవన్ గారు, ఐ థింక్ ఇస్ ఇమేజ్ హస్ టేకెన్ అ మేజర్ బీటింగ్. అండ్ ఈ పోప్ ఇష్యూతో దానికన్నా పెద్ద ప్రాబ్లం అయింది. ఓకే, ఇప్పుడు ఈ ఓవరాల్ చూస్తుంటే సీజ్ ఫైర్కి సంబంధించి 2 వీక్స్ సీజ్ ఫైర్ అన్నారు. ఇస్లామాబాద్ టాక్స్ ఫెయిల్ అవ్వడం కూడా మనం చూసాము. ఆల్రెడీ 1 వీక్ అయిపోయింది, ఇంకా 4-5 రోజులు మాత్రమే ఉంది. అంటే ఈలోగా ఈ డెడ్ లైన్ ఏదైతే ఉందో 2 వీక్స్ డెడ్ లైన్ అని కాదు, 2 వీక్స్ సీజ్ ఫైర్ అన్నారు. ఈ 4-5 రోజుల్లో ఏదైనా అద్భుతం లాంటిది ఏదైనా జరిగే అవకాశం ఏదైనా ఉందా? లేదు. ఐ థింక్ ఎప్పుడు బాక్సింగ్ మ్యాచ్లో మెజరింగ్ అప్ అంటారు, ఒపోనెంట్స్ మెజర్ చేసుకుంటారు. వాళ్ళు ఫస్ట్ ఒక జాబ్ కొడతారు, వాడు ఇంకకి వెళ్తాడు, ఈడు ఎక్కడి నుంచి ఒక జాబ్ కొడతాడు, అక్కడి నుంచి వాడు ఫస్ట్ రౌండ్లో ఇదే నడుస్తుంది, మెజరింగ్ అప్. వాడు ఎట్లా అంటున్నాడు, వామప్ లాగా వాడు ఎట్లా ఉన్నాడు, వాడు ఏం చేస్తాడు, నేను ఇట్లా చేస్తే వాడు ఎట్లా మూవ్ అవుతాడు. ప్రెసిడెంట్ ట్రంప్ అండ్ ద ఇరానియన్ అడ్మినిస్ట్రేషన్ ఇస్ డూయింగ్ దిస్ ఓన్లీ. టాక్స్ ఫెయిల్ అయింది, నేను బ్లాక్ చేశాను. స్ట్రైట్ ఆఫ్ హార్మోస్ వాళ్ళు బ్లాక్ చేస్తే ఇటువైపు నేను బ్లాక్ చేశాను గల్ఫ్ ఆఫ్ ఒమాన్ దగ్గర. వాడేం చేస్తాడు నేను చూస్తాను. ఇరాన్ వాళ్ళ
చైర్లో మీరు కూర్చుంటే మీరేం ఆలోచిస్తారు? చూద్దాంలే ట్రంప్ ఏం చేస్తాడు చూద్దాం, మేము 2 వారాలు ఆయిల్ అమ్మలేకపోతాం, ఓకే నో ప్రాబ్లం. కానీ లోకంలో మొత్తం అన్ని నేషన్స్ సఫర్ అవుతారు. ఆయిల్ ఆల్రెడీ 110 దాకా వెళ్ళిపోయింది బ్యారెల్కి, ఇంకా ఏదైనా జరిగితే 120 అవుతుంది, 150 దాకా కూడా వెళ్ళొచ్చు కావాలంటే. ఎవరికి నష్టం? లోకంలో ప్రతి దేశానికి నష్టం, ఇంక్లూడింగ్ యుఎస్. ప్రెసిడెంట్ ట్రంప్ ఓన్ పొలిటికల్ బేస్ కూడా దెబ్బతింటుంది చాలా పెద్ద. సో ఇప్పుడు జరుగుతున్న దాంట్లో మీరు అడిగిన ప్రశ్నకి 4-5 రోజులు ఏమైనా జరగవచ్చు అంటే జరగవచ్చు. ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ ట్రంప్. కానీ వీళ్ళు ఏం వెయిట్ చేస్తున్నారంటే ఎవరో ఒకరు సీజ్ ఫైర్ వైలేట్ చేస్తారని చూస్తున్నారు. ఇద్దరు వైలేట్ చేయట్లేదు. నేను అనుకున్నాను నిన్న కూడా దట్ ఇరాన్ ఇక్కడి నుంచి వెళ్తున్న ఏదో ఒక షిప్ వెళ్ళింది అనుకోండి, దాని మీద ఫైర్ చేస్తారు. ఫైర్ చేసేటప్పుడు అమెరికా ఏమంటారు? సీజ్ ఫైర్ అయిపోయింది, వాడు చూడు కొట్టిన షిప్ని, ఆ షిప్ మొత్తం మంట పట్టుకుంది, అది నౌ వీ విల్ ఆల్సో ఫైర్. వార్ హెస్ స్టార్టెడ్ అగైన్. ఇది అట్లా జరగట్లేదు. యుఎస్ షిప్ వచ్చింది, వీళ్ళు పంపించేశారు డైరెక్ట్ వార్నింగ్స్ ఇచ్చి. మనకు తెలియదు. దిస్ ఈజ్ ఆల్ మీడియా క్రియేషన్. ఇది మనం అక్కడ లేము. మనం ఒఫిషియల్ సెంట్కామ్ స్టేట్మెంట్స్ మనం ఫాలో చేయాలి. ఈవెన్ ప్రెసిడెంట్ ట్రంప్ని ఫాలో చేయక్కర్లేదు మీరు. హీల్ సేక్ ఆయన ఏదో చెప్తుంటాడు, ఆయన అది కూడా ట్రూత్ సోషల్ దాంట్లో పెడతాడు, ఆయన ట్విట్టర్లో పెట్టాడు డైరెక్ట్. అది ఒపీనియన్ అంతే. ఆయన క్రియేట్ చేసుకుని ఒక టైంలో మీకు గుర్తుంటుంది, ఆయన అకౌంట్ సస్పెండ్ చేశారు ట్విట్టర్ వాళ్ళు. అప్పటి నుంచి ఆయన ట్విట్టర్ అక్కర్లేదు ఏమక్కర్లేదు, నేను ట్రూత్ సోషల్ అని ఒకటి స్టార్ట్ చేస్తాను, సొంత దుకాణం, అక్కడి నుంచి ఆయన ఎవడు బయట పడేరు కదా అని చెప్పేసి. సో ప్రెసిడెంట్ ట్రంప్ ఈజ్ నౌ సైజింగ్ అప్ హిస్ ఒపోనెంట్ అనమాట. వాళ్ళు ఏం చేస్తారు చూద్దాం మనం. ఆల్రెడీ ఇంటర్నేషనల్ ఎక్స్పర్ట్, మ్యారిటైమ్ ఎక్స్పర్ట్స్ ఏమంటున్నారంటే ఈ బ్లాక్ చేయడం అనేది ఇట్ విల్ నాట్ సాల్వ్ ద ప్రాబ్లం. ఇరాన్ దగ్గర వాళ్ళు ఇది కూడా ముందే ఫ్యాక్టర్ చేసుకున్నారు. ఇప్పుడు వాళ్ళ మ్యాక్సిమం ప్రాబ్లం ఏముండదు చెప్పండి పవన్ గారు? ఇరాన్కి ఆయిల్ పక్కన పెట్టండి, వాళ్ళకి కావాల్సిన డైలీ సరుకులు, అది వెజిటబుల్స్ ఉండొచ్చు, చికెన్ ఉండొచ్చు, మటన్ ఉండొచ్చు, ఏదైనా ఉండొచ్చు. ఇరాన్ ఒక పెద్ద దేశం, ఒక జర్మనీ, స్పెయిన్ అండ్ ఇంగ్లాండ్ కలుపుకుంటే అంత సైజు ఉంది ఇరాన్. దాదాపు 9 కోట్ల మంది. సో అట్లాంటి దేశంలో మీరు ఎన్ని రోజులు వాళ్ళని ఇట్లాంటి థ్రాటిల్ చేస్తూనే వెళ్తారు? ప్రజలు కష్టపడతారు ఫస్ట్. ప్రెసిడెంట్ ట్రంప్ అది ఆలోచించట్లేదు. ప్రజలకు కోపం వస్తుంది, నాకు తాగడానికి నీళ్ళు లేదు, మాకు పవర్ స్టేషన్స్ కొట్టేశారు, మాకు కూరగాయలు దొరకట్లేదు, మాకు నాన్ వెజ్ దొరకట్లేదు, మాకు తిండి దొరకట్లేదు, మాకు నీళ్ళు లేదు. ప్రజలు కోపం వస్తుంది. అండ్ ఈ రెజీమ్ దాన్ని ఎక్స్ప్లాయిట్ చేస్తారు. చూడండి ట్రంప్ ఏం చేస్తున్నాడు మిమ్మల్ని అని చెప్పి. నిన్న చూసాం, పెద్దగా ప్రొటెస్ట్ ఉండే తెహరాన్లో. అఫ్కోర్స్ ఇదంతా వాళ్ళు ఆర్గనైజ్ చేస్తారు. మన దగ్గర మీరు ఇందిరా పార్క్ దగ్గర ప్రొటెస్ట్ నడుస్తుంది చూడండి, అట్లనే ఇది కూడా. రోజుకి అక్కడ కిరాయికి వస్తారు చాలామంది. మీరు ఒక 500 రూపాయలు ఆఫ్టర్నూన్ బిర్యానీ పెడతా అంటే కూర్చొని ఆ టెంట్లో కూర్చుంటారు వాళ్ళు కూడా వచ్చి. ఒక 200-300 అక్కడ ఏజెంట్స్ ఉన్నారు, అక్కడ అడుగుతారు ఎంతమంది కావాలని అడుగుతారు ముందే. అట్లనే ఇది కూడా పేపర్కి, ఫోటోలకి అంతే ఉంటుంది అది. దాని తర్వాత అందరు లంచ్ తర్వాత అందరు గాయమైపోతారు అక్కడి నుంచి. టెంట్ రోడ్ వచ్చి టెంట్ తీసుకెళ్ళిపోతాడు, బ్యాన్ రోడ్ వచ్చి బ్యాన్ తీసుకెళ్ళిపోతాడు. ప్రెసిడెంట్ ట్రంప్కి ఇది ప్రాబ్లం, దట్ హీ ఈస్ పుషింగ్ ద ఇరానియన్ సిటిజన్స్ ఇన్ టు ద ఆర్మ్స్ ఆఫ్ ద రెవల్యూషనరీ గార్డ్స్. వాళ్ళు కూడా చూడండి లాస్ట్ 3 రోజుల నుంచి ఏం చెప్పట్లేదు. వాళ్ళు స్టేట్మెంట్లు ఇస్తున్నారు కానీ ఏం చేయట్లేదు. ఈజియెస్ట్ థింగ్ ఏంటి ఇప్పుడు చేయడం? చాలా ఈజీ ఏంటంటే ఒక డజన్ మిసైల్స్ యుఎస్ వైపు కొట్టేయాలి, అంటే షిప్స్ వైపు, గల్ఫ్ ఆఫ్ ఒమాన్. ఎక్కువ దూరం లేదు కదా, ఒక 100-200 కిలోమీటర్లు అంతే, అది కొట్టేస్తుంది, ఈజీగా కొట్టేయచ్చు డ్రోన్లు కూడా. కానీ చేయట్లేదు. వాళ్ళకి తెలుసు ద మూమెంట్ దే డూ దట్ అమెరికా ఒక ఎక్స్క్యూజ్ కోసం వెయిట్ చేస్తున్నారు. నేను చెప్పాను చూడండి, సీజ్ ఫైర్ బ్రేక్ అయిపోయింది. మేమైతే మా వైపు నుంచి మొత్తం డిసిప్లిన్ పాటించాం, కానీ వాళ్ళు చూడండి ఏం చేస్తున్నారు. అంటే స్ట్రాటజిక్ గేమ్ నడుస్తుంది. ఇట్ ఈస్ చెప్పాను చూడండి, ఇట్స్ లైక్ బాక్సింగ్ మైండ్ గేమ్. ఇట్స్ మైండ్ గేమ్, ఇట్స్ బాక్సింగ్ గేమ్. అంటే వాడేం చేస్తాం మనం చూద్దాం, మేము చేస్తే వాడు చూద్దాం. దాని నడిమిట్లో ఈ పోపుది, ఆ ఏఐ జనరేటెడ్ ఇమేజ్ క్రైస్ట్ది, ఇదంతా తీసుకొచ్చి అది ఇంకా అటు ఒకవైపు అమెరికా ఇమేజ్ కూడా దెబ్బతిన్నది మార్కెట్లో. ఆల్రెడీ పోయిందనుకోండి, అండ్ వాళ్ళ ఓన్ ఓటర్ బేస్లో ఒక డ్యామేజ్ జరిగింది చాలామంది ట్రంప్కి. ఒక మెగ్లోమేనియాక్ అంటాం మన ఇంగ్లీష్లో, నార్సిసిస్ట్ మెగ్లోమేనియాక్, నేనే అన్నిటికని. ఇప్పుడు ఆ ఇమేజ్లో మీరు చెప్పిన ఇమేజ్లో ఏం చేశారండి? అందరూ అన్నారు హీఈస్ లుకింగ్ లైక్ జీసస్ క్రైస్ట్. ఆయన అంటాడు కాదు, నేను ఒక డాక్టర్గా వచ్చి ఒక పేషెంట్ ఇట్లా టచ్ చేశాను. మీరు యుఎస్ ప్రెసిడెంట్ అండి, యు ఆర్ నాట్ ఎ కామికల్ క్యారెక్టర్. మీకు ఆ సీరియస్నెస్ ఉండాలి.
మీరు, నేను మళ్ళీ మోదీ అని చెప్పట్లేదు, కానీ మీరు మోదీ గారిని అట్లా చూసారు ఎప్పుడైనా ఇట్లాంటి పని చేయడం? ఓకే, ఏఐ జనరేటెడ్ ఇమేజెస్ వేసి మోదీ గారు దేవుడిలాగా కూర్చున్నట్టు చేయరు. నోబడి, ఐ మీన్ నో సెల్ఫ్ రెస్పెక్టింగ్ హెడ్ ఆఫ్ స్టేట్ విల్ డూ. ఈయన చేస్తున్నట్టు కామెడీ ఎవరు చేయరు. అండ్ సురేష్ గారు, ఇప్పుడు బ్యాటిల్ ఫీల్డ్ నుంచి యుద్ధం నేరేటివ్ బ్యాటిల్ ఫీల్డ్కి మారింది అని మనం అనుకోవచ్చా? ఎందుకంటే ఈ పోపు ఇవన్నీ కూడా చూస్తుంటే. ఎప్పుడు narrative-నే ఉంటుంది సార్. మేము మాట్లాడుతున్నాం, వాట్ ఈజ్ ఇట్ అబౌట్? యుద్ధం లేకుంటే మనం ఏం మాట్లాడుతున్నాం? మన దగ్గర బెంగాల్ పాలిటిక్స్, అవును, తమిళనాడు ఎలక్షన్స్, ఉమ్, మోదీ గారు నా ఉమెన్స్ రిజర్వేషన్ బిల్, ఇది మాట్లాడుతుంటాం మనం. అవును, కానీ యుద్ధం గురించి ఎందుకు మాట్లాడుతున్నాం అంటే దట్స్ ద narrative దట్ ఈస్ దేర్. ఒక ఆడియన్స్ ఉన్నారు, ఉమ్, వాళ్ళు ఎదురు చూస్తున్నారు, మాకు ఎవరైనా చెప్తారా ఏం జరుగుతుంది? ఉమ్, మేము న్యూస్ చూస్తున్నాం, ప్రతి ఛానల్లోడు బ్రేకింగ్ న్యూస్ పెడతాడు, మాకేం అర్థం కావట్లేదు. కెన్ యూ టెల్ అస్ వాట్ ఈస్ హ్యాపెనింగ్? మోర్ ఇంపార్టెంట్ నాట్ వాట్ ఈస్ హ్యాపెనింగ్, వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఛానల్ మీడియా నుంచి వస్తుంది మీకు. వై ఇస్ ఇట్ హ్యాపెనింగ్? ఉమ్, అది నేరేటివ్ బిల్డింగ్లో వస్తుంది. రష్యా యుక్రెయిన్ వార్ చూడండి పవన్ గారు, రష్యా యుక్రెయిన్ వార్లో నెరేటివ్ మొత్తం యుక్రెయిన్ తీసుకెళ్ళిపోయారు. ఎప్పుడో పిఆర్ వాళ్ళ దగ్గర ఉంది, ఉమ్, వాళ్ళు డబ్బులు కూడా ఖర్చు పెడుతున్నారేమో ఆబ్వియస్లీ. జెలెన్స్కీకి యూరోప్ బేస్డ్ పిఆర్ ఏజెన్సీస్ చాలా ఉన్నారు. ఉమ్, మూమెంట్ ఒక యుక్రెయినియన్ అసాల్ట్ రష్యా మీద ఒక జరిగింది అనుకోండి, ఒక చిన్న మిసైల్ అటాక్ జరిగింది, ఏదో ఒక ఫ్యూయల్ ట్యాంక్ తగలబెట్టారంటే ఉమ్, దాన్ని పెద్ద న్యూస్గా ఫ్లోట్ చేస్తారు. జెలెన్స్కీ సౌదీ అరేబియా వెళ్ళంగానే జెలెన్స్కీ సౌదీ అరేబియా వెళ్ళాడు, ఏం చేశాడు, ఇది చేశాడు, అది చేశాడు, నెరేటివ్ బిల్డ్ చేయించాడు. పుటిన్ ఇస్ గుడ్ ఫర్ నథింగ్ ఫెలో అని చెప్పి చూపిస్తారు వీళ్ళు. యుద్ధం కూడా అంతే. ఇప్పుడు మన ఆపరేషన్ సింధూర్ చూసాం, దాని గురించి మాట్లాడాను కూడా, నేను చాలా ఫోరమ్స్లో మాట్లాడాను. నేను చెప్పాను మనం యుద్ధం గెలిచాం, బట్ వీ లాస్ట్ ద నెరేటివ్. నేను ఒక కాలేజ్ ఆఫ్ డిఫెన్స్ మేనేజ్మెంట్ వాళ్ళ ఒక హెచ్ఎంఐతో, హైదరాబాద్ మేనేజ్మెంట్ అసోసియేషన్తో ఒక వర్క్షాప్ కండక్ట్ చేసి దాంట్లో నేను 5 నిమిషాలు దీని గురించి మాట్లాడాను. వాళ్ళు ప్రతిరోజు 4-5 ప్రెస్ కాన్ఫరెన్స్ చేసుకున్నారు డీజీఐఎస్పిఆర్. ఉమ్, అఫ్కోర్స్ మొత్తం ఫేక్ స్టఫ్, కానీ ఏంటంటే 100 సార్లు అబద్ధం చెప్పగానే అది నిజంలాగా అనిపిస్తుంది. మన వాళ్ళు సాయంత్రం 4 గంటలు 5 గంటలకు ఒక ఫార్మల్ ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టారు, నో క్వశ్చన్స్. వైమికా సింగ్ అండ్ మిస్రీ and the other side was that lady, forget her name, she was there, wing commander. ఆపరేషన్ సింధూర్ నడిచినప్పుడు మనం తప్పేం చేసామంటే సాయంత్రం పూట ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టాం. దాంట్లో వైమికా సింగ్, సోఫియా ఖురేషి అండ్ ఆఫ్కోర్స్ ఎక్స్టర్నల్ అఫేర్స్ మినిస్ట్రీ నుంచి మిస్ట్రీ గారు ఉన్నారు. స్టాండర్డ్ క్వశ్చన్స్ వాళ్ళు స్టాండర్డ్ క్వశ్చన్ కూడా తీసుకోరు, ఒక స్టేట్మెంట్ ఇచ్చేసి వెళ్ళిపోయారు అంతే. ఆఫ్కోర్స్ 3వ రోజు తర్వాత దే బాట్ సీనియర్ ఆఫీసర్స్, డీజీ ఆపరేషన్స్ డీజీఎంఓని తీసుకొచ్చారు. ఎయిర్ ఫోర్స్ నుంచి ఎయిర్ మార్షల్ భారతి గారు ఉన్నారు, నేవల్ ఆల్సో డీజీఎంఓ నేవల్ వస్తే. అప్పుడు వాళ్ళు క్వశ్చన్స్ తీసుకున్నారు. కానీ ఇప్పుడు యుద్ధం ఎట్లయిపోయిందంటే మీరు ప్రతి గంటకు అప్డేట్ చేయాల్సి వస్తుంది. ఎవ్రీ అవర్ యూ హావ్ టు అప్డేట్. జరిగిందో జరగలేదో మీరు అప్డేట్ చేయాల్సింది. ఇప్పుడు అదే నడుస్తుంది చూడండి. ఇరాన్ వైపు మీరు చూడండి, వాళ్ళు కన్సిస్టెంట్గా వాళ్ళు ఒక చిన్న దాడి చేస్తే, సౌదీ అరేబియా మీద దాడి చేస్తే కూడా వాళ్ళు స్టేట్మెంట్ ఇష్యూ చేయరు. ద స్టేట్మెంట్ విల్ కమ్ ఫ్రమ్ యుఎస్, స్టేట్మెంట్ విల్ కమ్ ఫ్రమ్ మీడియా ఇన్ సౌదీ అరేబియా. ఇరాన్ ఏమంటారు, మేమేం చేయలేదే, మొన్న కొట్టింది అది ఇజ్రాయెల్ కొట్టారు, అది మొన్న చెప్పారు కూడా వాళ్ళది, మేము కొట్టలేదు మిమ్మల్ని, ఇజ్రాయెల్ కొట్టారు మిమ్మల్ని. నెరేటివ్ని కన్ఫ్యూజ్ చేసి పడేశారు. సౌదీ అరేబియాకు డౌట్ వస్తుంది, కరెక్టే చెప్పింది కదా, ఇది ఇటు నుంచి వచ్చింది మిసైల్, ఇరాన్ ఏమో ఇటువైపు ఉంది, అసలు ఇటువైపు నుంచి ఎవడు కొట్టిండు, అది ఇరాక్ నుంచి కొట్టిండు. యాక్చువల్లీ ఇరాక్లో ఉన్న మిలిటెంట్స్ ఉన్నారు, వాళ్ళు కొట్టారు సౌదీ అరేబియా. సో ఎప్పుడు చెప్తారు చూడండి, ఇప్పుడు స్టాలిన్ది ఒక పాత స్టేట్మెంట్ ఉండే, ఇది మన ఒరిజినల్ స్టాలిన్, చెన్నై స్టాలిన్ కాదు, రష్యన్ స్టాలిన్. సింగిల్ డెత్ ఇస్ అ ట్రాజడీ, ఎ మిలియన్ ఇస్ అ స్టాటిస్టిక్. ఒకరు చనిపోతే ఒక ట్రాజడీ, అది 1000 మంది చనిపోతే ఇట్స్ అ స్టాటిస్టిక్, మీరు బుక్లలో రాసుకోవచ్చు. ఓకే, ఇంతమంది చనిపోయారు అని చెప్పేసి. దిస్ ఈజ్ అ ప్రాబ్లం, నెరేటివ్ బిల్డింగ్లో ఉంటుంది. సో మీరు చెప్పింది కరెక్టే సార్. ఇప్పుడున్న యుద్ధాల్లో యుద్ధం కన్నా ఎక్కువ నెరేటివ్ బిల్డింగ్ నడుస్తుంది. దాంట్లో అమెరికా ఫెయిల్ అయ్యారు, మిజరబ్లీ ఫెయిల్ అయ్యారు. ఎందుకంటే ట్రంప్ స్టేట్మెంట్స్, ఈ ట్రంప్కి ట్రూత్ సోషల్లో పోస్ట్ చేయాల్సిన అవసరం లేదు. యూ కెన్ పోస్ట్, ఈ బోస్టింగ్ పోస్ట్ చూడండి, ఏఐ జనరేటెడ్ ఇమేజ్, ఎందుకు అది? ఫస్ట్ అన్నాడు జీసస్ క్రైస్ట్ అన్నాడు, ఇప్పుడు అంటే నేను జీసస్ క్రైస్ట్ కాదు, డాక్టర్గా వచ్చాను నేను
ఆ డ్రెస్ అని వేసుకోవాలి, డాక్టర్ అంటే సూట్ వేసుకొని రావచ్చు కదా. సో ట్రంప్ చేస్తున్న తప్పులని ఇది అంతే. దెన్ పీట్ హెస్కెత్ ఆడ్ ప్రెస్ కాన్ఫరెన్స్, అది లెజెండరీ. లేనిపోయిన అన్నీ చెప్తారు ఆయన. ట్రంప్ కన్నా ఒక మసాలా వేసి తడక వేసి కొట్టి చెప్తాడు ఆయన. సో యూ షుడ్ నో వాట్ యూ షుడ్ స్పీక్ అండ్ వెన్ యూ షుడ్ స్పీక్ అండ్ వెన్ యూ షుడ్ నాట్ స్పీక్. మీరు ఎప్పుడు మాట్లాడకూడదని కూడా మీకు తెలియాలి. ఇది లైఫ్లో కూడా అది ప్రాక్టికల్ కూడా అంతే. మీరు ఒకసారి ఆర్గ్యుమెంట్ నడుస్తే, అండ్ దిస్ ఇస్, మీరు చూస్తారు కపుల్స్ నడుమ ఇట్లా ఆర్గ్యుమెంట్ నడిచేటప్పుడు ఒకరు వినాలి, ఒకరు మాట్లాడాలి. దెన్ ఇట్ విల్ బి సక్సెస్ఫుల్. చెప్తారే సక్సెస్ఫుల్ మ్యారేజ్ ఇస్ వన్ పర్సన్ టాక్స్ అండ్ అదర్ పర్సన్ లిజన్స్. ఇద్దరు మాట్లాడితే అంతే సంగతి, ఇద్దరు వింటుంటే అదే సంగతి. సో దిస్ ఇస్ వాట్ హ్యాపెండ్ విత్ ప్రెసిడెంట్ ట్రంప్. ఆయన కమ్యూనికేషన్ ఆఫ్ యుఎస్ గవర్నమెంట్ ఈస్ బీయింగ్ లెడ్ బై ప్రెసిడెంట్ ట్రంప్. నో, దానికి మీకు పీట్ హెస్గెత్ ఉన్నారు, మీకు వైట్ హౌస్లో స్టాఫ్ ఉన్నారు, డిఫెన్స్లో పిఆర్ ఉన్నారు, వాళ్ళు చూసుకుంటారు ఇదంతా. అన్ని పనులు ట్రంపే చేస్తాడు. ఎస్, అది కదా అక్కడే వచ్చింది ప్రాబ్లం. బికాజ్ ఈజ్ డూయింగ్ దట్. అండ్ ఆయన కంట్రోల్ లేదు. ఆయన చేస్తున్న ట్వీట్కి, ఆయన చేస్తున్న మాటలకి అస్సలు కంట్రోల్ లేదు. అప్పుడు మీకు గుర్తుంటుంది ఆ యుద్ధం, ఐ విల్ ఫినిష్ బాంబ్ దమ్ ఇంటూ స్టోన్ ఏజ్ అనకని దానికన్నా ముందు ఎఫ్ వర్డ్లు అన్నీ యూజ్ చేసిండు ఒక దాంట్లో. ఐ మీన్ మీరు ఒక రోడ్ సైడ్ గుండా కాదు, యూఆర్ అన్ అమెరికన్ ప్రెసిడెంట్. మీరు ఆ డిగ్నిటీ మెయింటైన్ చేయాలి. నెక్స్ట్ ట్రంప్ మూవ్ ఎలా ఉంటుంది? ఎస్కలేషనా లేకపోతే ఇమేజ్ కంట్రోల్ తీసుకువెళ్ళే అవకాశం ఉందా? సార్, ట్రంప్ వెయిట్ చేస్తున్నారు ఏంటంటే ఇరాన్ ఏదైనా తప్పు చేస్తారేమో చూస్తున్నారు ఆయన. ఎన్ని రోజులు వీళ్ళు సఫర్ అవుతారు. మరో పక్క ఇమేజ్ కూడా డ్యామేజ్ అవుతుంది కదా. కరెక్ట్. ఆయన ఎలక్షన్ నవంబర్లో ఉంది, మిడ్ టర్మ్ పోల్స్. ఆయన కాదు, మిడ్ టర్మ్ పోల్స్ టైం ఉంది. ఇంపీచ్మెంట్ కూడా అది అక్కడ జరుగుతాయి. అప్పుడు ఆ ఎలక్షన్ ఓడిపోతే ఇంపీచ్మెంట్ జరుగుతుంది. ప్రతి అమెరికన్ ప్రెసిడెంట్, లాస్ట్ 6 అమెరికన్ ప్రెసిడెంట్స్ ఎక్సెప్ట్ బైడెన్, మిడ్ టర్మ్ పోల్స్ ఓడిపోయారు. అంటే వాళ్ళ పార్టీ ఓడిపోయింది. అధికారంలో ఎవరు ఉంటారో వాళ్ళు ఓడిపోతున్నారు. ఎందుకంటే నెగిటివ్గా ఇట్లాంటి పని చేస్తారు, దాంతో ఇమేజ్ దెబ్బతింటుంది. వాళ్ళు ఎలక్షన్ గెలిచేటప్పుడు పెద్ద పెద్ద మాటలు చెప్పి గెలిచి వస్తారు, దాని తర్వాత ఉన్న ఎలక్షన్ ఓడిపోతారు. మిడ్ టర్మ్ రిజల్ట్ ఏమొస్తుందో నెక్స్ట్ జనరల్ ఎలక్షన్స్ కూడా అంతే వస్తాయి. మన దగ్గర బై ఎలక్షన్ చూస్తాం మనం ఒకసారి, సేమ్ ప్యాటర్న్ వస్తుంది మన దగ్గర కూడా. ప్రెసిడెంట్ ట్రంప్కి ఇప్పుడు ఏంటంటే నెక్స్ట్ ఒక నెల లోపల ఇది సార్ట్అవుట్ చేస్తే దెన్ హీస్ త్రూ. జరగకపోతేనే ప్రాబ్లం అవుతుంది. ఎందుకంటే దీని కొన్ని ఆఫ్టర్ ఎఫెక్ట్స్, పవన్ గారు, ఆఫ్టర్ ఎఫెక్ట్స్ అంటే రేపు యుద్ధం ఆగిపోయింది అనుకోండి, నెక్స్ట్ వీక్ యుద్ధం ఫినిష్డ్, ఇరాన్ సరెండర్స్, ఓకే. కానీ దాన్ని రీకూప్ చేయడానికి, దాని ఎఫెక్ట్స్ తగ్గించడానికి మీకు మినిమం 2 నుంచి 3 నెలలు పడుతుంది పెద్ద దేశాలకి. చిన్న దేశాలకి, మారిషియస్, మాల్డీవ్స్, శ్రీలంక, నేపాల్, బంగ్లాదేశ్ లాంటి దేశాలకి ఒక 3-4 సంవత్సరాలు పడుతుంది టు ఓవర్కమ్ ద ఎంటైర్ థింగ్. వాళ్ళ ఎంటైర్ జీడిపి పోయింది. బంగ్లాదేశ్లో టెక్స్టైల్ ఫ్యాక్టరీస్ ఇంపాక్ట్ అయింది. మన దేశంలో ఫార్మాస్యూటికల్ ప్రోడక్ట్స్ చూడండి, ఇప్పుడు అది కూడా ఇంపాక్ట్ అవుతుంది. ప్రతి ప్రోడక్ట్ విల్ గెట్ ఇంపాక్టెడ్. పెద్ద దేశాలు దాన్ని దే విల్ టేక్ కేర్ ఆఫ్ ఇట్. వాళ్ళ జీడిపి సైజ్ అంత ఉంది మనలాంటిది. చిన్న దేశాలు ఏం చేస్తారు? ఏం చేయలేరు. పాకిస్తానే $5 బిలియన్ అడిగారు సౌదీ అరేబియా దగ్గర. మాకు 3.5 బిలియన్ యూఏఈ అడుగుతున్నాడు, మా ఇంటి దగ్గర వచ్చి కూర్చున్నాడు, మమ్మల్ని ఇవ్వట్లేదు, ప్లీజ్ ఇవ్వండి అంటే వాళ్ళు 5 బిలియన్ ఇచ్చారు. అండ్ దట్ ఈస్ సౌదీ అరేబియా అండ్ ఖతార్ కలిసి. ఓకే, అది వెళ్ళి కట్టేశాడు, అప్పు కట్టేశాడు. వాళ్ళ సంగతి అట్లా అయిపోయింది. ఇప్పుడు నోబడీ ఈజ్ అ ఫ్రెండ్. మీరు మీ కంట్రీ మీరే చూసుకోవాలి. అది ఆ పరిస్థితికి వచ్చేసాం మనం. వీఆర్ ఇన్ టెరబుల్ స్టేట్. అంటే ద వరల్డ్ ఇస్ ఇన్ అ టెరబుల్ స్టేట్. ప్రతి కంట్రీ ఇంపాక్ట్ అయింది సార్. న్యూజిలాండ్, ఆస్ట్రేలియా, ఎక్కడెక్కడ దేశాలు కూడా ఇంపాక్ట్ అయింది దీంతో. వీఆర్ దాట్ వే టచ్ వుడ్. మనకు ఎక్కువ ప్రాబ్లం లేకుండా నడుస్తుంది ఇప్పుడు దాకా. సురేష్ గారు, ఇప్పుడు ట్రంప్ ఎంత బలవంతుడో పొలిటికల్గా, అలాగే మనం పోపును చూస్తే ఆధ్యాత్మికవేత్తగా ప్రపంచంలో చాలా పవర్ఫుల్. అంటే ఇప్పుడు ఈ పోపు వెర్సెస్ ఈ ట్రంప్, ఈ వార్ నేపథ్యంలో, వీళ్ళిద్దరి మధ్య జరుగుతున్న నేపథ్యంలో, ఇది ప్రపంచ దేశాలు 2గా డివైడ్ అయ్యే అవకాశం ఏం లేదా దీని మీద, ఈ ఒపీనియన్ మీద? ఆల్రెడీ డివైడ్ అయి ఉంది కదా సార్. స్పెషలీ పోప్ దాంట్లో అన్ని దేశాలు ఖండించారు ప్రెసిడెంట్ ట్రంప్ స్టేట్మెంట్. ఎవరు సపోర్ట్ చేయలేదు. ఈవెన్ వాళ్ళ దేశంలో కూడా, విత్ ఇన్ అమెరికా ద క్యాథలిక్ కమ్యూనిటీ ఈజ్ వెరీ యాంగ్రీ. కోపం వచ్చింది వాళ్ళకి. ఈ చర్చ్ గోయింగ్ క్యాథలిక్ కమ్యూనిటీ, వాళ్ళ దాంట్లో రిలీజియన్ ఈజ్ అ వెరీ పవర్ఫుల్ వెపన్. అండ్ డబ్బులు కూడా, ద క్యాథలిక్ చర్చ్ హెస్ గాట్ హ్యూజ్ అమౌంట్స్ ఆఫ్ మనీ. వాళ్ళ డబ్బులు చాలా ఉన్నాయి. దాంట్లో చాలా మటుకు డబ్బులు మన దగ్గర కూడా వస్తుంటాయి అప్పుడప్పుడు డొనేషన్స్గా ఇక్కడికి. ఓకే,
ఇది ప్రాబ్లం. సో ఈ ఓటింగ్ బేస్ ప్రెసిడెంట్ ట్రంప్ని దీంతో మర్చిపోరు వాళ్ళు. ఈ యుద్ధం గురించి రేపు మర్చిపోతారు. ఫ్యూయల్ ప్రైసెస్ తగ్గిపోతుంది, ఎవరందరూ ఏం జరిగిందని మర్చిపోతారు 2-3 నెలల తర్వాత. ఎవ్రీథింగ్ బికమ్స్ నార్మల్ ఇఫ్ ఇట్ బికమ్స్ నార్మల్. కానీ పోప్ని తిట్టాడు ప్రెసిడెంట్ అనేది అక్కడున్న క్యాథలిక్స్ మర్చిపోరు. ఆ వీడియో ఉంటుంది అప్పుడు కూడా, ఎక్కడో తిరుగుతుంటుంది. అది డెమోక్రాట్స్ వాడుకుంటారు ఇఫ్ దే ఆర్ స్మార్ట్. డెమోక్రాట్స్కి కరెక్ట్ లీడర్షిప్ ఉంటే వాళ్ళు ఈ ట్రంప్ చేసే తప్పులన్నీ ఒకటి తర్వాత ఒకటి వాళ్ళు వాడుకోవచ్చు వాళ్ళ ఎలక్షన్ కోసం, మిడ్ టర్మ్ పోల్స్ కోసం. ఐ థింక్ ప్రెసిడెంట్ ట్రంప్ ఈజ్ వాకింగ్ ఫ్రమ్ వన్ బ్లండర్ టు అనదర్ అంటారు చూడండి, అదే జరుగుతుంది. ఓకే, ఒక బ్లండర్ అయిపోయిందా దానికి నెక్స్ట్ బ్లండర్లో వెళ్ళి పడిపోతున్నాడు ఆయన. ఎందుకు నాకు మళ్ళీ అదే పాయింట్ మీద వస్తున్నాను పవన్ గారు. వై డూ హ్యావ్ టు బోస్ట్? నేను అందరికన్నా పెద్దవాడు, బిగ్గెస్ట్ నేవీ ఇన్ ద వరల్డ్, దే హ్యావ్ డెస్ట్రాయిడ్ దేర్ ఎయిర్ ఫోర్స్, వీఆర్ డెస్ట్రాయిడ్ దేర్ నేవీ. చెప్పేవారు నాయన 20 సార్లు 15 సార్లు చెప్పే ఇప్పుడు దాకా, మళ్ళీ చెప్తున్నాం. ఒక్కసారి చెప్తే చాలు. యుఎస్ ప్రెసిడెంట్ మీద, అంటే ప్రపంచంలో చాలా కీలకమైన వ్యక్తి, యుఎస్ ప్రెసిడెంట్ మీద అతను మందు కొట్టి మాట్లాడతాడు, ఇటువంటి వ్యాఖ్యలు కూడా వస్తున్నాయి. మందుకన్నా ఎక్కువ ఐ థింక్ ఈజ్ గాట్ అ మెడికల్ కండిషన్. అది కొంతమంది అన్నారు. ఆయన చేతి మీద ఒక మార్క్ ఉంది ఒకటి. వాట్ ఇస్ దట్ మార్క్? మేడం కూడా ఉంది. దెన్ ద వే హీ స్పీక్స్, స్లర్డ్ స్పీచ్, మాట్లాడుతున్నప్పుడు క్లారిటీ లేదు. ఓకే, అండ్ ఆ బొంబాస్టిక్ యాటిట్యూడ్ ట్రంప్లో ఆయనకు ఎప్పటి నుంచో ఉంది. అది ఆయన ఒక సేల్స్మెన్, ఎండ్ ఆఫ్ ద డే రియల్ ఎస్టేట్ సేల్స్మెన్. వాళ్ళు ఎట్లా మాట్లాడతారు మీకు తెలుసు. ఇంత చిన్నది ఉంటే కూడా దాన్ని ఇంత పెద్దగా చూపిస్తారు. ట్రంప్ టవర్స్ చూడండి, ది బెస్ట్ ఇన్ ద వరల్డ్. సేల్స్మెన్ ఉంటారు వాళ్ళు. అండ్ దే ఆర్ వెరీ ట్రాన్సాక్షనల్ పర్సన్స్. అంటే నువ్వు నాకేమి ఇస్తావు అని చెప్పు, నేను చెప్తా నీకు నేనే ఇస్తాను. సింపుల్. ఓకే, ఐ విల్ గివ్ యూ $10 billion. ఓకే గ్రేట్, దెన్ ఐ విల్ డూ దిస్ ఫర్ యూ. వీళ్ళది నిన్న కూడా ఒక ఫండ్ రైజింగ్ డిన్నర్ ఉండే, మినిమం $1 million డొనేషన్ దానికి. ఆ డిన్నర్లో వెళ్ళి ప్రెసిడెంట్ ట్రంప్ దగ్గర నిలబడడానికి $1 million. అది ఇవ్వడానికి చాలామంది ఉన్నారు. ఫోటోలు తీసుకుంటారు, సెల్ఫీలు తీసుకుంటారు. ప్రెసిడెంట్ ట్రంప్ రేపు ఏమైనా ఫేవర్ ఉంటే ఫేవర్ చేస్తాడు వాడికి. ఇట్లాంటి చాలామంది ఉన్నారు. సో మీరు అనుకుంటారు, మీరు మన ఈక్వేషన్లో మర్చిపోయే ఒక దేశం ఉంది. ఈక్వేషన్ మర్చిపోయాం వాళ్ళ గురించి. దట్స్ కాల్డ్ ఇజ్రాయెల్. మరి ఎవరు వారి గురించి మాట్లాడలేదు, ఎందుకంటే వాళ్ళకి కావాల్సిన వాళ్ళు చేసుకుంటున్నారు. అసలు వారే ఇరాన్ బిట్వీన్ అదే అంటారు, ఇజ్రాయెలే మొదలు పెట్టారు. ఇప్పుడు వాళ్ళేమంటున్నారు, మాకు గొడవ లెబనాన్తో ఉంది, లెబనాన్ గవర్నమెంట్తో మాట్లాడతాం, దట్ టు ద యూఎస్, మా అంబాసిడర్ ఇద్దరు కూర్చొని మాట్లాడుకుంటారు. అండ్ మార్క్ మై వర్డ్స్ పవన్ గారు, దాంట్లో మీకు ఏదైనా రిజల్ట్ రావచ్చు. రావల్పిండిలో అసలు ఇస్లామాబాద్లో రాలేదు, కానీ ఈ టాక్స్లో రావచ్చు బిట్వీన్ ఇజ్రాయెల్ అండ్ లెబనాన్. ఎందుకంటే లెబనాన్కి ప్రాబ్లం ఉంది హెజ్బుల్లాతో. లెబనాన్లో ఉన్న ఇరానియన్ అంబాసిడర్ని ఎక్స్పెల్ చేశారు, పంపించేశారు ఇంటికి. అప్పుడే ఆలోచించండి, వాళ్ళ మెంటల్ మేకప్ ఉంది. ఈ హెజ్బుల్లాని ఎట్లా ఇక్కడి నుంచి పంపిస్తే అయిపోతుంది. వీ డోంట్ వాంట్, మా దేశం ధ్వంసం అయిపోతుంది. వాడి చేతుల్లో వాళ్ళే కదా మొత్తం అక్కడ నడిపించేది. 1/3 వాళ్ళ దగ్గర ఉంది. దే ఆర్ 1/3 షియా. ముందు లేకుండే వీళ్ళు 10% కూడా లేకుండే. ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం వీళ్ళ పాపులేషన్ మనం చూసాం కదా, యూకే ఎట్లా మారిపోయింది, ఫ్రాన్స్ ఎట్లా మారిపోయినారు. ఈ ఇమిగ్రేషన్, అన్కంట్రోల్డ్ ఇమిగ్రేషన్తోనే ఈ ప్రాబ్లం వచ్చింది. ఒక్కడొస్తే 10 మందిని తోడు తీసుకొస్తాడు. దట్ ఈస్ హౌ టుడే క్రిస్టియన్ నేషన్ లైక్ లెబనాన్ ఇవాళ ఒక ఇస్లామిక్ నేషన్గా మారిపోయింది. క్రిస్టియన్స్ 10-14% ఉన్నారు అంతే. వాళ్ళకి వాయిస్ కూడా లేదు వాళ్ళకి. ఇది సంగతి అనమాట. సో ప్రెసిడెంట్ ట్రంప్ ఐ థింక్ ఆయన నెక్స్ట్ 2-3 days ఏం చేయరు. ఆయన సీజ్ ఫైర్ అయ్యేదాకా వెయిట్ చేస్తారు. దాని తర్వాత అంటాడు సీజ్ ఫైర్ అయిపోయింది, ఇప్పుడు మేము మళ్ళీ మా గేమ్ మొదలు పెడతాం అని చెప్పి మొదలు పెడతాం. అది జరగబోతుంది. ఓకే, మిడ్ టర్మ్ ఎలక్షన్స్ ముందర ట్రంప్ లిటిగేషన్స్ పెట్టుకుంటున్నాడు. ఇప్పుడు ఈ వార విషయం లేటెస్ట్గా పోప్ మీద కాంట్రవర్షియల్ కామెంట్స్. అయితే మిడ్ టర్మ్ ఎలక్షన్స్ రిజల్ట్స్ ఏ విధంగా ఉంటాయి, ట్రంప్ ఇంపీచ్మెంట్ కూడా అంటున్నారు. ఇవన్నీ కూడా రానున్న రోజుల్లో మనం చూడాలి ఏం జరుగుతుందో. చూస్తూ ఉండండి తెలుగు పాపులర్ టీవీ. నమస్కారం.